శ్రీ గురుభ్యో నమః 2025 జూన్ 21వ తేదీ శనివారంతో ప్రారంభమై 30వ తేదీ సోమవారంతో అంతమయ్యేటువంటి జూన్ నెల చివరి 10 రోజులలో కర్కాటక రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేస్తున్నాను. ఇక కుజకేతువుల యొక్క సంఘర్షణ ప్రారంభమైంది జూన్ 7 నుంచి నెక్స్ట్ మంత్ జూలై 28 వరకు. దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కొంత దేశాల మధ్య సరిహద్దులపైన, యుద్ధ భయాలపైన, వాటిపైన వీటిపైన ఉంటుందని గత వీడియోలో చెప్పడం జరిగింది. ఇజ్రాయెల్ను ఒకసారి ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ భయాలని గత 3-4 రోజు నుంచి మనం చూస్తున్నాం పేపర్లలో. ఒక విధంగా దీని ప్రభావం తారాస్థాయిలో ఉంటుంది. కానీ ద్వాదశ రాశుల వారు ప్రతి మంగళవారం అంటే నెక్స్ట్ మంత్ 28 దాకా యమగంట కాలంలోనే ఆ కర్పూరాన్ని వాసన చూడమని చెప్పడం జరిగింది. ఇక మరొక ముఖ్య గమనిక, బెంగళూరుకు నేను ఫస్ట్ వీక్లో ఒక 2 రోజులు ఉంటాను. తిరిగి 3వ వారంలో కూడా 2 రోజులు ఉంటాను. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వారు అభిమానంతో అడుగుతున్న కారణంగా అందరికీ 2 రోజుల్లో అపాయింట్మెంట్స్ ఇవ్వలేను. అందుచేత 2 విడతలుగా వస్తున్నాను. జూలై ఫస్ట్ వీక్లో వస్తాను, 3వ వారం చివరిలో వస్తాను. అపాయింట్మెంట్ కావాల్సిన వారు 9348632385 నెంబర్కి కాల్ చేయవచ్చు. ఇకపోతే మొదటి పాయింట్కి వద్దాం. కర్కాటక రాశి జాతకులకి 21వ తేదీ ఉదయం నుంచి 24వ తేదీ రాత్రి 11:46 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా అనుకూలంగా ఉంటూ లబ్ధి కొనసాగుతూ వృత్తిలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యవహారాల్లో కావచ్చు, మీరు చేసేటువంటి కొత్త ఆలోచనలు కావచ్చు, ఆర్థిక లావాదేవీల్లో కావచ్చు, గృహ సంబంధమైనటువంటి లావాదేవీలు కావచ్చు, లేక బంధువులతో కానీ ఇతరులతో కానీ చేసే రహస్య సమాలోచనలు కావచ్చు, ఎక్కడైనా కొంతవరకు అనుకూలతలు అనేటువంటివి గతం కంటే కొంచెం మెరుగ్గానే ఉంటాయే తప్ప తక్కువగా ఉండవు. అంటే 21, 22, 23, 24 ఈ 4 రోజులు 21, 22, 23, 24 ఈ 4 రోజులు కూడా చక్కగా ఉంటాయి. అంటే 21 నుంచి 24 దాకా 4 డేస్ డెవలప్మెంట్స్ అనేటువంటివి బెటర్మెంట్ కనబడుతూ ఉంటాయి. లైఫ్ అడ్మినిస్ట్రేషన్ కూడా అనుకూల పరిస్థితులు వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకా 2వ పాయింట్కి వెళ్తే 24వ తేదీ రాత్రి 11:46 ప్రారంభమై 26వ తేదీ మధ్యరాత్రి అంటే 1:40 వరకు ఉండేటి ఇది కొంత అనవసరమైన ఖర్చు కనబడుతుంది. చేసే పనుల్లో ఎక్కడో కొంత బ్రేక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అవి ప్రయాణాలు కూడా ఒక్కోసారి పోస్ట్పోన్ కావచ్చు, క్యాన్సిల్ కావచ్చు, లేదా మీ అంతనే మీరే క్యాన్సిల్ చేసుకోవచ్చు. లేదా కార్యక్రమం కోసం అక్కడ వెళ్తే ఆ కార్యక్రమం కొంత వాయిదా పట్టడం కానీ, లేకపోతే అక్కడ కార్యక్రమం పూర్తి కాకుండా అసంపూర్ణంగానే మిగిలిపోవటం కానీ, తిరిగి మరొకసారి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడటం కానీ జరిగిన కారణంగా ఖర్చుల భారం పెరుగుతుంది. అంటే ఈ 25, 26 ఈ 2 రోజులు కూడా ఖర్చులను కొంచెం అదుపు చేసుకోలేని పరిస్థితి వస్తుంది. అనవసరంగా వాటి మీద ఖర్చులు పెట్టడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. ఎంత బాగా అవసరమైతేనే తప్ప, లేకపోతే దూరంగా ఉండటానికి మంచిది. ఇక షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకూడదు. ఇకపోతే జూద సంబంధమైనటువంటి అలవాట్లు కొంతమంది ఉంటాయి కనుక 25, 26 తారీఖుల్లో కూడా అలాంటి వాటి జోలికి మాత్రం వెళ్ళవద్దు. నెక్స్ట్ 3వ పాయింట్, 26వ తేదీ మధ్యరాత్రి 1:40 నుంచి 30వ తేదీ అర్ధరాత్రి వరకు అంటే 27, 28, 29, 30 ఈ 4 రోజులు కూడా ఇది అంతా 50-50గానే గడిచిపోతుంది. అంతా అనుకూలంగా ఉన్నట్టుగా ఉంటుంది. మనసంతా సంతోషంగా ఉన్నట్టుంటుంది. మానసిక సుఖం కనబడుతుంటుంది, శారీరక సుఖం ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఉల్లాసం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది. కనుక ఈ ఉల్లాసం, ఉత్సాహం అనేటువంటిది కేవలం తక్కువగానే ఉంటుంది. 27, 28 తారీఖుల్లోనే కొంత ఉల్లాసం, ఉత్సాహం ఉంటుంది. కానీ 29, 30 చివరి 2 రోజుల గురించి కూడా 27, 28 తారీఖులో ఆలోచన చేస్తుంటారు. ఆలోచన చేస్తున్నప్పటికీ కూడా కొంత బెటర్మెంట్గా అనుకూలతలు వస్తూ కొంచెం జోష్గా నడుస్తుంటారు. 29, 30 తారీఖు వచ్చేటికి నెలాఖరు కావటం పక్కన పెట్టి కొంత ఆర్థికంగా వెసులుబాటు లభించదు. దీనికి తోడు ఒక్కోసారి ఎదుటి వారిపైన కసుపుసులాడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
కసుబుసులతో పాటు దూషించేటువంటి స్థితులు కూడా ఉంటాయి. కుటుంబంలోని వ్యక్తులపైన ఒంటికాల మీద లేస్తుంటారు. ఇది ఎందుకు ఈ విధంగా జరుగుతుంటుందంటే మీ మనసును మీరు కంట్రోల్ చేసుకోలేకపోతారు. కనుక మనసును కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎదుటి వారిని దూషించడం కానీ, డబ్బు లేకపోతేనే కోపం తెచ్చుకోవటం కానీ, డబ్బులు ఉంటే మాత్రం కోపం లేకుండా ఉండటం కానీ, కేవలం అంతవరకు అంటే ఒక్కోసారి చేతిలో ఆ లక్ష్మీదేవి ఉన్నంత వరకు అటు ఇటు తిరుగుతుంటారు. లక్ష్మీదేవి ఎప్పుడైతే కనపడదో ఇంకా చిరుగురులాడుతుంటారు. అది చాలామందికి ఆ లక్షణం ఉంటుంటుంది. కానీ అది అప్పుడప్పుడు కూడా అది దాని యొక్క ప్రభావాన్ని చూపుతుంటుంది. కనుక 29, 30 ఈ 2 తేదీల్లో కూడా అలాంటి వాటి జోలికి వెళ్ళకద్దు. అంటే ఏంటి, దూషణలకు వెళ్ళకండి, ఆవేశాలకు వెళ్ళకండి, అనీజీకి వెళ్ళకండి. 2 రోజులు ఓపిక పడితేనా మళ్ళీ చక్కగా అనుకూల పరిస్థితులు వాటితోనే వస్తాయి. కనుక దిగులు చెందాల్సినంత అవసరం లేదు. ఇక నెక్స్ట్, ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి జాతకులకి వ్యతిరేక సమయాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయో తెలుసుకుందాం. పునవస్సు నక్షత్ర 4వ పాదంలో జన్మించినటువంటి వారికి 23వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3:16 నుంచి 24వ తేదీ మధ్యాహ్నం 12:54 వరకు కూడా వారికి అనుకూలమైన సమయం కాదు. పునర్వసు 4 వారికి. నెక్స్ట్, పుష్యమి నక్షత్రంలో జన్మించిన కర్కాటక రాశి జాతకులకి 24వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12:54 నుంచి 25వ తేదీ బుధవారం ఉదయం 10:40 వరకు అనుకూలమైన సమయం కాదు. విసర్జనీయ సమయం, అన్ఫేవరబుల్ టైం. కనుక రొటీన్ కార్యక్రమాలు మాత్రం చక్కగా చేసుకోవచ్చు. చివరిగా నక్షత్రం ఆశ్లేష. ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన జాతకులు 25వ తేదీ బుధవారం ఉదయం 10:40 నుంచి 26వ తేదీ ఉదయం 8:46 వరకు అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఏదేమైనా 24వ తేదీ మంగళవారం కుజకేతు సంఘర్షణ పరంగా ఆ మంగళవారం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు ఉండేటువంటి ఆ సమయం అంతా కూడా కేతు కాలము, యమగండ కాలము, దీనికి రిలేటెడ్ టైం. కనుక మీ మనసును కొంత అదుపులో ఉండాలి. కనుక ఆ మనసును అదుపులో ఉంచాలంటే అంత త్వరగా మనసు అదుపులో ఉండదు. అందుకే ఇది కొంచెం వాసన చూడటానికి ప్రయత్నించండి. ఎంచేదంటే మనిషి యొక్క ఎదుగుదలకు మనస్సే, మనిషి యొక్క దిగజారుడికి మనస్సే. ఆ మనసు ఒక్కోసారి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటుంది, ఒకసారి చెడు నిర్ణయాలు తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కాడు వ్యక్తి. అహ్మదాబాద్ లోపల అతను అక్కడ ఉన్నటువంటి పరిస్థితి నచ్చలేదు. ఏసీ తక్కువగా ఉందని, అది తక్కువగా, ఇది తక్కువని, ఆయనకు ఒకటిగా అందరికీ అలాగే ఉంది. కానీ ఎవరు అలాంటి ఆలోచన చేయలేదు, అలా నిర్ణయాలు తీసుకోలేదు. ఇతని మనసు చాలా షార్ప్గా నిర్ణయాలు తీసుకుంది. వెంటనే లండన్కి టికెట్ ఉన్నప్పటికి కూడా అతను అహ్మదాబాద్లో దిగి వెళ్ళిపోయి ట్విట్టర్లో పెట్టేశాడు, నేను డ్రాప్ అయిపోతున్నాను అని. ఎప్పటిది? అప్పటికి ఫ్లైట్ ఇంకా అహ్మదాబాద్ని టేక్ ఆఫ్ తీసుకోలే, అప్పటికే ట్విట్టర్లో పెట్టేశాడు. ఆ తర్వాత టేక్ ఆఫ్ అయిన తర్వాత కొన్ని సెకండ్స్లోనే పడిపోయింది. చూసావా, అతని మనస్సు తీసుకున్నటువంటి మంచి నిర్ణయం వల్ల బతికి బయటపడ్డాడు. ఇప్పుడు కూడా అదృష్టం కంటే కూడా భగవంతుడి యొక్క కృప కూడా ఉండాలి. భగవంతుడి కృప ఉన్నప్పుడు ఇది పనిచేస్తుంటుంది. భగవంతుడికి అనుగ్రహం ఉండాలి. భగవంతుడి అనుగ్రహం ఉండబట్టే ఒక వ్యక్తి మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. అలాగే భగవంతుడి అనుగ్రహం ఉండబట్టే ఒక వ్యక్తి ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుంది. కనుక ఇక్కడ ఆలస్యం అమృతం విషయం అంటారు. ఒక్కోసారి ఆలస్యంగా పోయింది, ఫ్లైట్ వెళ్ళిపోయింది, ఆ తల్లి బ్రతికి పట్టకట్టింది. అలాగే ఈ మనసు అనేటువంటిది మనిషి యొక్క విజయానికి దారితీస్తుంది, మనిషి యొక్క పతనానికి దారితీస్తుంది. కనుక ఆ చంద్రుడే మనకు కారకుడు. ఆ చంద్రుడి యొక్క వారమే సోమవారం. ఆ సోమవారం సంబంధించినటువంటి కొన్ని వివరాలు అందరికీ చెప్పాలనుకుంటున్నాను. త్వరలో అవకాశం ఉంచినప్పుడు తప్పకుండా చెప్తాను. చెప్పిన ప్రకారంగా పాటించడానికి కూడా ప్రయత్నం చేయండి. శుభం.